తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో వేడుకలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులతోటి ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయాలనుకుంది. ఈరోజు ఈవినింగ్ గచ్చిబౌలి సంజయ్ కన్వెన్షన్లో ఆ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ మీటింగ్కి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించడానికి పోలీసులు చెప్పిన కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. కారణం నెంబర్ 1, ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదం తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిన్నపాటి వివాదం రాజుకుంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానివల్ల ఈ సమయంలో మీరు మీటింగ్ పెట్టుకుంటే శాంతియుత పరిస్థితులకు ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అనుమతి ఇవ్వలేకపోతున్నాం అని నాకు అర్థం కాలే. అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదానికి తెలంగాణ ఆంధ్ర మధ్య వివాదానికి ఏంటి సంబంధం ఏంటి? ఇది తెలంగాణ ఆంధ్ర సమస్య ఎక్కడవుతుంది? నాగేశ్వర్ ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఒక జరగని సంఘటన జరిగినట్టుగా చెప్పాడు. చెప్పిన దాన్ని జన సైనికులు ఖండించారు, కూటమి పార్టీలు ఖండించాయి. సరే, కొంతమంది జన సైనికులు కేసు పెట్టే ప్రయత్నం చేయొచ్చు కాక, బట్ ఆ కేసులు కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆ కేసులు అరెస్టులు అన్నీ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పైగా అదే సమయంలో నాగేశ్వరరావు కూడా తను చేసిన వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నారు. అవి ఆధారం లేకుండా క్రాస్ చెక్ చేసుకోకుండా చేశాను, తప్పైంది, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను నాగేశ్వరుడు చెప్పాడు. నాగేశ్వరుడు చెప్పిన తర్వాత ఆ వివాదానికి పులుస్తా పెడుతున్నామని జనసేన పార్టీ కూడా ప్రకటించింది. తర్వాత కాలంలో వివాదం అంతా ముగిసిన తర్వాత నాగేశ్వర్ కొంతమంది జర్నలిస్టులతోటి తన మద్దతు సమావేశం అని పెట్టి అక్కడ తన విక్టిమ్గా ఎమర్జీ కావటం కోసం, ఒక విక్టిమ్ రోల్ ప్లే చేయటం కోసం అక్కడ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి సంబంధం లేని మాటని మాట్లాడి ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఆంధ్ర తెలంగాణ సమస్యగా ఈ వివాదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముగిసిపోయినటువంటి వివాదంలో ఆంధ్ర తెలంగాణ సమస్యని క్రియేట్ చేశారు. మళ్ళీ ఎవరు జర్నలిస్టులు నాగేశ్వరం మద్దతు తెలుపుతున్నట్టుగా. అది తెలంగాణ పోలీసులకు అర్థం కావట్లేదా? తెలంగాణ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? నాగేశ్వర వివాదంలో ఎక్కడ తెలంగాణ సమస్య ఉందా అసలు? అక్కడ ఆయన ఏదో జనసేన పార్టీ సంబంధించి ఏదో ఇష్యూని లేవనెత్తాడు, అది ఆధారం లేకుండా లేవనెత్తానని ఆయనే ఒప్పుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. అది ఆ కూటమి పార్టీలకు నాగేశ్వరకు మధ్య సమస్య తప్ప, అది కూడా ముగిసిపోయిన అధ్యయనం తప్ప, దాంట్లో ఆంధ్ర తెలంగాణ సమస్య ఎక్కడ ఉంది, ప్రజలకు సంబంధించిన సమస్య ఎక్కడుంది అక్కడ? సరే, అదొకటి. తర్వాత ఇంకొక రీజన్ పోలీసులు చెప్పింది ఏంటంటే, అక్కడ పార్కింగ్ సమస్య ఉంది. అంటే జన సైనికులు ఎక్కడైతే పార్కింగ్ చేస్తామని చెప్తున్నారో అక్కడ ఏదో ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, కోర్టు కేసుల్లో ఉంది, అక్కడ పార్కింగ్ చేయడానికి లేదు అని చెప్పారు. నిజానికి మొన్న మధ్యన అక్కడ ఏదో సువార్త సంబంధించిన సమావేశం, మత సమావేశం జరిగింది. మరి అక్కడ పార్కింగ్ చేశారు, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? సంజయ్ కన్వెన్షన్లో అసలు ఏ ప్రోగ్రామ్స్ జరగట్లేదా? కార్పొరేట్ పార్టీలు, ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ ఏమి జరగట్లేదా? రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయిగా. మరి అంతమందికి రాని పార్కింగ్ సమస్య ఒక జనసేన పార్టీ మీటింగ్కి వస్తుందా? ఇవన్నీ కాదండి, ఇవన్నీ సిల్లీ రీజన్స్. అసలు కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే, టీడీపీ వచ్చి యాక్టివ్ అవుతే, వాళ్ళు బీజేపీతో కలిసి ముందుకు నడిస్తే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వస్తుందని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వస్తుందని. బీఆర్ఎస్ కొద్ది గొప్పగా బలంగా ఉంది, హైదరాబాద్ సిటీ పక్కనే ఉన్న మెదక్, రంగారెడ్డిలో కొద్ది బలంగా ఉంది. ఈ అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ కొంత బలంగా ఉంది. అది అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనం చూసాంగా. తర్వాత కాలంలో కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికల్లో, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన సత్తాన్ని చాటుకుంది. హైదరాబాద్లో కాంగ్రెస్ కొంత పికప్ అవుతుంది. ఆ సంకేతాలు అధికారం ఉంది కాబట్టి ఆ సంకేతాలు చూపించుకుంది. అదే క్రమంలో హైదరాబాద్లో బీజేపీ కూడా బలంగానే ఉంటుంది. కాబట్టి బీజేపీకి ఈ జనసేన, టీడీపీ కలిస్తే కొద్దిగా హైదరాబాద్లో ఆంధ్ర సెక్టర్ రోడ్డు కూడా బలంగానే ఉంటాయి. సరే, మొత్తానికి ఈ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ పికప్ను ఎక్కడ అడ్డుకుంటాయో, లేదా బీఆర్ఎస్ బలాన్ని ఎక్కడ అడ్డుకుంటాయో అనే కారణం చేత ఇప్పుడు బీజేపీ ఎదుగుదలని ఆపటం కోసం
ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా బీజేపీ కనుక ఇక్కడ సాధించింది అనుకోండి, ఈ జిహెచ్ఎంసీ అంటే మినీ తెలంగాణ, సగం తెలంగాణ. ఇక్కడ కనుక మేయర్ పీఠాన్ని సాధిస్తే బీజేపీ పికప్ కావడం చాలా ఈజీ. వాస్తవంగా బీజేపీకి దేశంలో వాళ్ళు ఏంటంటే పికప్ కావడం చాలా ఈజీ. మనం చూస్తున్నాంగా ఏ రాష్ట్రంలోనైనా అప్పటిదాకా బలం ఉండదు, బలం ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది. ఆ టెక్నిక్స్ టాక్టిక్స్ బీజేపీ దగ్గర బాగుంటాయి, ఎలా ఎదగాలన్న దాని మీద. కాదు ఇక్కడ తెలంగాణ ఇప్పటికైతే బీజేపీ ఊపులో లేదు, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో ఊపులోకి రావచ్చాం. ఒకవేళ జిహెచ్ఎంసీ గెలవకపోయినా అక్కడ మంచి సీట్లు కనుక సంపాదించగలిగితే బీజేపీ ఊపులోకి రావచ్చు. బీజేపీ కనుక ఊపులోకి వస్తే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది, బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బీజేపీ చేతికి అధికారం వచ్చిందంటే అంత ఈజీగా మళ్ళీ ఇంకోటి చేతిలో మారటం కష్టం. రెండోది, బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారంలో రాకపోతే ఇక కాలక్రమంలో కష్టం. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం అధికారం లేకుండా మనుగడ సాగించడు. సిద్ధాంత బేసమైన పార్టీలు కాదు కదా, సానుభూతి బేస్ మీదో సెంటిమెంట్ బేస్ మీద ఉండే పార్టీలు అవన్నీ. అవి ఎంతకాలం నిలబడతాయి ప్రాంతీయ పార్టీలు? మన దేశవ్యాప్తంగా చూస్తున్నాం కదా. సో కాబట్టి బీఆర్ఎస్ అస్తిత్వానికే ప్రమాదం, కాంగ్రెస్ అధికారానికే ప్రమాదం. కాబట్టి జనసేన పార్టీని ముందుగానే ముందు కాళ్ళకి బంధం వేయాలంటారు కదా, ఆ ముందు కాళ్ళకి బంధం వేసే క్రమంలోనే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వివాదానికి, తెలంగాణ వాదానికి ముడిపెట్టడం దాంట్లో భాగమే. ఇప్పుడు పార్కింగ్ సమస్య అని చెప్పడం దాంట్లో భాగమే. జనసేన మీటింగ్కి అనుమతి నిరాకరణ ఇవ్వటం దాంట్లో భాగమే. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నెత్తిన మీద పెట్టుకున్నాడు. ఆ సిద్ధాంతం కనుక బాగా తెలంగాణ ప్రజల్లోకి వెళితే, ఇక్కడ ప్రజెంటు హిందుత్వ సిద్ధాంతానికి పెద్ద క్రేజ్ లేదు ఇప్పటికైతే తెలంగాణలో. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న గ్రూపులు ఒక తాటి మీద వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, వాళ్ళ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోవటం. ఒకటైనా బండి సంజయ్ బాగానే ముందుకు తీసుకెళ్లేవాడు, కానీ ఇప్పుడు బండి సంజయ్ కూడా పాపం వివాదాలు ఇరుక్కున్నాడు వాళ్ళ కొడుకు విషయంలో. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి కొద్దిగా మళ్ళీ ఇక్కడ హిందుత్వ సిద్ధాంతాన్ని ఎక్కిస్తే జనంలోకి, అక్కడ బీజేపీ ఏమైనా పికప్ అయితే మొదటికే మోసం వస్తుందేమో అనేటువంటి ఒక భయం. అదే ఇదంతా జరిగిద్దా లేదా పక్కన పెడితే జరిగిద్దేమో అనేటువంటి ఒక భయం, అభద్రత మొత్తానికి జనసేన మీటింగ్ నాటుకోవడానికి కారణాలు తప్ప ఆంధ్ర తెలంగాణ సమస్య అని నేను అనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మీద అప్పట్లో కామెంట్ చేశాడు, తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అమ్మనినాది దీక్ష చేశానని చెప్పేసి అన్నాడని చెప్పేసి అంటున్నారు కదా. ఆ కామెంట్ చేసి నిజంగా పవన్ కళ్యాణ్ చేస్తే ఆయన అర్థం వేరు, అది వివరణ ఇచ్చుకున్నాడు చాలాసార్లు. కానీ ఆ కామెంట్ చేసిన తర్వాత కూడా పోయినసారి తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసిందిగా. సరే ఓట్లు వచ్చే సీట్లు రాలేదా పక్కన పెట్టండి, అక్కడ పోటీ చేసిందిగా. అంతెందుకు తెలంగాణ వాళ్ళు తీసి ఆంధ్ర కొబ్బరి బొండాలు తగ్గుతుందని దాని తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే ₹1 కోటి సాయం ప్రకటించాడుగా పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సాయం చేశాడుగా పవన్ కళ్యాణ్. గద్దర్తో తనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని, తెలంగాణ ఉద్యమంతో తనకున్న బంధాన్ని అనేకసార్లు చెప్పాడుగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంతిమంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఆదరణ ఉంటుందా లేదా తేల్చేసింది ప్రజలండి. మొన్న 2023 ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓట్లు వేయలేదుగా. మళ్ళీ కూడా వేస్తారో లేదో ప్రజలు తేల్చుకుంటారు. ప్రజాస్వామ్యంలో టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ప్రజలే తేలుస్తారు. కానీ ముందే పార్టీలు పర్మిషన్ ఇవ్వకుండా ఆ పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను, తెలంగాణ కోసమే పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ అది జాతీయ పార్టీగా మార్చుకుంటున్నామని చెప్పి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసి వాళ్ళు కూడా ఆంధ్రాలో పోటీ చేస్తామని ఆంధ్రాలో కమిటీ వేసుకున్నారు. సరే తర్వాత కాలంలో ఉన్న తెలంగాణలోని అధికారం పోయింది కాబట్టి ఆంధ్రాలో పోటీ చేయలేదు పక్కన పెడితే, ఆంధ్రాలో కూడా రాజకీయాలు చేద్దాం అనుకుని ఆంధ్రాలో వాళ్ళ పార్టీకి ఒక కమిటీ వేసుకున్నారు. దానికి తోట చంద్రశేఖర్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. ఆంధ్రాకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆంధ్రాలో రాజకీయాలు చేయడానికి సిద్ధమైతే తప్పలేదు, కానీ జనసేన తెలంగాణలో రాజకీయం చేయడం తప్పు అవుతుందా? అసలు తెలంగాణలోనే ఆ పార్టీ ఫస్ట్ ఆవిర్భవించింది, మరి తెలంగాణలో రాజకీయం చేయడం తప్పు అవుతుందా? అసలు ఒక పార్టీ ఒక ఏరియాలో రాజకీయం చేయొద్దని, మీటింగ్ పెట్టొద్దని హక్కు ఎవరికీ లేదు. అంతిమంగా ఆ రాజకీయ పార్టీని ఆదరించాలా వద్దా అనేటువంటిది ప్రజల డెసిషన్ తప్ప మిగతా రాజకీయ నాయకుల, జర్నలిస్టుల సమస్య కాదు. అది కేవలం ప్రజల సమస్య. ఒక రాజకీయ పార్టీని మనం ఆదరించాలా వద్దా అనేటువంటిది. ఒక రాజకీయ పార్టీని ఆదరించాలని ఇంకో రాజకీయ పార్టీ చెప్పడం చెప్పకపోవడం ఉండకూడదు. అది ప్రజల ఇష్టం. అది ప్రజల ఇష్టాన్ని వీళ్ళెవరు కబ్జా చేసి చెప్పడానికి? మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.